సడన్గా వచ్చేస్తుంది ఇక్కడ ఆహ్లాదజనన్యై నమః. ఓం పుష్టియై నమః. ఓం శివాయై నమః. ఓం శివకట్యై నమః. ఓం సత్యై నమః. ఓం విమలాయై నమః. ఓం విశ్వజనన్యై నమః. ఓం దారిద్ర్యనాశిన్యై నమః. ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః. ఓం శాంతాయై నమః. ఓం శుక్లమాల్యాంబరాయై నమః. ఓం శ్రీయై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం బిల్వనిలయాయై నమః. ఓం వరారోహాయై నమః. ఓం యశస్విన్యై నమః. ఓం వసుంధరాయై నమః. ఓం వదారంగాయై నమః. ఓం హరిణ్యై నమః. ఓం హేమమాలిన్యై నమః. ఓం ధనధాన్యకర్త్యై నమః. ఓం శ్రేణ్యసౌమ్యాయై నమః. ఓం సిద్ధ్యై నమః. ఓం శుభప్రదాయై నమః. ఓం నృపమేస్మకతానందాయై నమః. ఓం వరలక్ష్మ్యై నమః. ఓం వసుప్రదాయై నమః. ఓం శుభాయై నమః. ఓం హిరణ్యప్రాకారాయై నమః. ఓం సముద్రతనయాయై నమః. ఓం జయాయై నమః. ఓం మంగళాదేవ్యై నమః. ఓం విష్ణువక్షస్థితాయై నమః. ఓం విష్ణుపత్న్యై నమః. ఓం ప్రసన్నాక్ష్యై నమః. ఓం నారాయణ సమాశ్రితాయై నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం సర్వోపద్రవారిణ్యై నమః. ఓం నవదుర్గాయై నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః. ఓం శ్రీ భువనేశ్వరీ దేవ్యై నమః. బిభ్రతీం సంవన్నామరధారిణీం వరసుధౌధౌతాం త్రిణోత్మజ్వలాం వందే పుస్తకపాసమంకసదరాం సక్రూషితాముజ్వలాం వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్ర సంచారిణీం అస్య శుద్ధశక్తిమాలా మహామంత్రస్య ఉపస్థేంద్రియాదిశ్రయీ అరుణాదిత్య ఋషి దైవీ గాయత్రీ ఛందః సాత్విక కకార భట్టారక పీఠస్థిత కామేశ్వరాంక నిలయా మహాకామేశ్వరీ శ్రీ లలితా పరా భట్టారికా దేవత ఐం బీజం క్లీం శక్తి సౌహా కీలకం మమ కట్క సిద్ధ్యర్థే సర్వాభీష్ట సిద్ధ్యర్థే వినియోగః ఐకలకైర్మషనాసిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సమాద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయ
గగన పూజిత శీఘ్ర ఫలప్రదింధిమి వినాద సుపూర్ణమయే గుమ గుమ గుంగుమ గుంఘుమ గుంఘుమ శంకనినాద సువాద్యనుతే వేద పురాణితిహాస సుపూజిత వైదిక మార్గ ప్రదర్శయుతి సర్వ పాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే సర్వజ్ఞే సారం జగమంతటికి ఆధారం హేరంబునికి మాతవుగా హరిహరాదులు సేవింప చండుని ముండుని సంహారం చాముండేశ్వరి అవతారం పద్మరేకుల కాంతులలో బాలా త్రిపుర సుందరిగా హంసవాహన రూఢినిగా వేదమాతవై వచ్చితివి శ్వేత వస్త్రము ధరించి అవతారములు దాల్చితివి అరుణారుణపు కాంతులలో అగ్నివర్ణపు జ్వాలలలో అసురుల నందన దునమాడి అపరాజితమై వచ్చితివి గిరిరాజులకు పుత్రికగా నందనందుని సోదరిగా భూలోకానికి వచ్చితివి భక్తుల కోర్కెలు తీర్చితివి పరమేశ్వరునికి ప్రియ సత్యాలు కలిగే చేసే వ్రతము ఒకటి ఉన్నది. దానిని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు. లోకోపకారం కోసం ఆ వ్రతాన్ని మీకు వివరంగా తెలియజేస్తున్నాను, శ్రద్ధగా వినండి. పూర్వము పరమేశ్వరుడు కైలాసంలో సింహాసనమై ఆశయంలో ఉండగా ఇంద్రాది దేవతలు దిక్పాలకులు నారదాది మహామునీశ్వరులు స్తోత్రం చేస్తూ పరమేశ్వరుని కీర్తిస్తున్నారు. ఆ ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరునితో, నాథ, స్త్రీలు సర్వ సౌభాగ్యాలు పొంది పుత్ర పౌత్రాభివృద్ధితో తరించుటకు తగిన వ్రతం ఒక దానిని తెలియజేయవలసిందని అడిగినది. ఆమె మాటలకు పరమేశ్వరుడు ఎంతో సంతోషించి, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలగచేసే వరలక్ష్మీ వ్రతం అనే ఒక వ్రతం ఉన్నది. శ్రావణ మాసంలో పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం నాడు నీ వరలక్ష్మీ వ్రతమును చేయాలి. పూర్వం ఈ వ్రతము ఆచరించి ఒక బ్రాహ్మణ స్త్రీ గొప్ప సిరి సంపదలతో అష్టైశ్వర్యాలతో జీవనం సాగించింది. ఆ కథ నీకు వివరంగా చెప్తాను విను అని పరమేశ్వరుడు ఈ విధంగా చెప్పసాగాడు. వీడియో తీస్తాను. ముంజి చేసావేమంది మరి ఏం చేస్తాను? ఈ వాయనం పుచ్చుకుంటున్న వీరవనిత ఎవరు చెప్పు? ఈ వాయనం పుచ్చుకుంటున్న వీరవనిత ఎవరు? వీర మహాలక్ష్మి. నేను కూడా వాళ్ళ ఇంటి నుంచి
రా కవర్ ఇచ్చి